నమో వెంకటేశాయ స్వరూపేణ వ్యవస్థిత స్వదృష్టానాం ఉపస్థిత గోవింద గోవింద. నమోస్తు సర్వాభయకారణాయ నమోస్తు సర్వామయవారణాయ నమోస్తు సర్వాగమధారణాయ నమోస్తు సర్వాశ్రయచారణాయ అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వచిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు పరీక్షిత్ గారికి శ్రీమన్నారాయణుడికి బ్రహ్మగారికి జరిగినటువంటి సంవాదాన్ని గురించి చెప్పారు. ఆ సంవాదంలో శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పవలసిన ఉపదేశాన్ని బ్రహ్మగారికి ఏ విధంగా చెప్పాడు. తర్వాత బ్రహ్మగారు దాన్ని నారద మహర్షి గారికి చెప్పటం, నారద మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారికి ఆయన ద్వారా అందరికీ అందటం అనేటువంటి గురు పరంపరను ప్రస్తావించారు. ఆ గురు పరంపరా ప్రాప్తమైనటువంటి ఈ ఉపదేశంలో పురాణం దశలక్షణం అని 10 లక్షణాలుంటాయి అని చెప్పారు. ఆ 10 లక్షణాలతో కూడి ఉండేటువంటి ఈ ఉపదేశాన్ని నేను నీకు చేస్తాను అని వాక్కిచ్చారు.
దానికి తగ్గట్లుగానే 10వ అధ్యాయంలో ఇలా మొదలు పెడుతున్నారు. శ్రీ శుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరేషానుకథ నిరోధో ముక్తిరాశ్రయ అని ఈ పురాణానికి ఉండేటువంటి 10 లక్షణాలు అని. మొత్తం పురాణం 10 లక్షణం అని చెప్పారు కదా, ఆ 10 లక్షణాలు ఇవి. అత్ర అస్మిన్ పురాణే సర్గః విసర్గః స్థానం పోషణం ఊతయః మన్వంతరం ఈశానుకథ నిరోధః ముక్తిః ఆశ్రయః అని మొత్తం 10 లక్షణాలు ఉంటాయి అని. 10 లక్షణాలు అంటే ప్రతిపాద్యమైనటువంటి విషయాలు, ప్రతిపాదన చేసేటువంటి విషయాలు 10 ఉంటాయి. వాటికి లక్షణాలు అని పేరు. ఆ 10 లక్షణాలతో కూడి ఉన్నది ఈ ఉపదేశం అని ఆ 10 విషయాలకు 10 ప్రతిపాద్యాలకు పేర్లు ఈ శ్లోకంలో లెక్కపెట్టి చెప్పారు. పేర్లు వినంగానే ఒక సందేహం, శాస్త్రీయమైనటువంటి సందేహం రావాలి. 10 లక్షణాలతో కూడి ఉండేటువంటి ఉపదేశం అని అంటున్నారు. దీనికి శాస్త్రం అని పేరు పెట్టారు. శాసనం ఉపదేశం చేస్తుంది కాబట్టి శాస్త్రం అని పేరు పెట్టారు. ఏ శాస్త్రానికైనా సరే ప్రతిపాద్యమైనటువంటి విషయం ఒకటే ఉండాలి. అసలు ఏ వాక్యానికైనా సరే ప్రతిపాద్య విషయం ఒకటే ఉండాలి. విషయం గనక మారిపోతే, విషయం గనక రెండుగా చీలిపోతే వాక్యం కూడా చీలిపోయినట్లవుతుంది. దాన్ని వాక్యభేదం అని పిలుస్తారు. అలాంటి వాక్యభేదం శాస్త్రంలో అసలు పనికిరాదు. శాస్త్రానికే గనక 10 ప్రతిపాద్యమైన విషయాలుంటే 10 విషయాలలోనూ ఈ శాస్త్రం చీలిపోతే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క శాస్త్రం అనే తీరులో ఇది 10 శాస్త్రాలుగా మారిపోతుందే తప్ప ఒక శాస్త్రంగా నిలవదు, ఒక ఉపదేశంగా నిలవదు. అలాంటప్పుడు 10 లక్షణాలున్నాయి అని, 10 విషయాలు ప్రతిపాద్యమైన విషయాలు ఉన్నాయి అని ఎలా చెప్తారు అని ఆ ప్రశ్నను ఎవరు వేయకుండానే, ఎవరి మనస్సుల్లోనూ ఆ ప్రశ్న రాకుండానే శ్రీ శుకుల వారు దానికి సమాధానం చెప్పేస్తున్నారు. 10 లక్షణాలను చెప్పటానికి ఈ శాస్త్రము కాదు, 10వ లక్షణాన్ని గురించి చెప్పటానికే ఈ శాస్త్రము. దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేన అర్థేన చాంజసా అని. లేదు, ఈ శాస్త్రంలో 10వ విషయమే ఆశ్రయ అని చెప్పినటువంటి విషయమే ప్రతిపాద్యమైనది. దాన్ని ప్రతిపాదన చేయటానికే ఈ శాస్త్రాన్ని ప్రారంభించారు. కానీ ఆ విషయాన్ని ప్రతిపాదన చేయాలి అంటే, ఆ ఆశ్రయం అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయాలి అంటే దానికి మిగతా 9 విషయాలను చెప్పవలసి వస్తుంది. ఆ 10వ విషయాన్ని పరిశుద్ధంగా చెప్పాలి అంటే, క్లియర్గా చెప్పాలి అంటే మిగతా 9 విషయాల యొక్క అవసరము ఉంటుంది. అందువల్ల దశమస్య విశుద్ధ్యర్థం, దశమ విషయమైనటువంటి అసలు విషయమైనటువంటి ఆ ఆశ్రయాన్ని, పరమాత్మను గురించి చెప్పటానికి, విశుద్ధంగా చెప్పటానికి, ఆ స్వరూపాన్ని శుద్ధంగా తేల్చి చెప్పటానికి నవానాం ఇహ లక్షణం, ఇహ ఈ శాస్త్రంలో మిగతా 9 యొక్క లక్షణాలు, మిగతా 9 యొక్క స్వరూప నిర్ధారణ అనే దాన్ని చేస్తున్నాము. వర్ణయంతి మహాత్మానః, ఇది కేవలం నేను చెప్తున్న మాట కాదు, మహాత్మానః పెద్దవాళ్ళందరూ దీన్ని ఒప్పుకున్నారు, ఇదే విధంగా వర్ణించాలి అని చెప్తున్నారు. వర్ణయంతి మహాత్మానః అని 9 విషయాలు చెబితే మిగతా 10వ విషయం అనేది పరిశుద్ధంగా ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? ఒక విషయం చెప్తే ఆ విషయం గురించినటువంటి స్పష్టత మాత్రమే ఏర్పడుతుంది. ఒక విషయాన్ని చెప్తే మరొక విషయం గురించిన స్పష్టత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నకు శృతేన అర్థేన అంజస అని సమాధానం చెప్తున్నారు. కొన్ని చోట్ల ఈ 9 విషయాలలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నటువంటి ప్రతిపాద్య విషయానికి స్తుతి రూపంగా ఉపయోగపడతాయి, కొన్ని స్తుతి రూపంగా ఉపయోగపడతాయి, కొన్ని ఉపాఖ్యాన రూపంలోనూ ఆ విషయాన్ని విడమరిచి చెప్పటానికి సహాయకంగానూ ఉపయోగపడతాయి.
కొన్ని శృతేన వింటే తెలిసిపోతుంది, ఇది స్తుతి చేసేస్తున్నారు, ఈ స్తుతి చేయటం ద్వారా ఇక్కడ ప్రధానమైన విషయాన్ని నిర్ణయించి చెబుతున్నారు అని తెలిసిపోతుంది. కొన్ని చోట్ల చాలా వివరంగా కథలుగా ఉపాఖ్యానాలుగా చెప్తూ ఉంటారు. ఆ ఉపాఖ్యానాలుగా చెప్పేటప్పుడు ఓహో ఫలానా విషయం తాలూకు ఉపపత్తిని గురించి మనకు చెప్తున్నారు అని తెలిసిపోతుంది. అలా శృతేన అర్థేన వినికిడితో తెలిసేవి కొన్ని, ఆలోచించి చూస్తే గమనించి చూస్తే తెలిసేవి కొన్ని అనేటువంటి విధానాలలో ఈ 9టిని అంజస ఈ 10వ విషయం సరిగ్గా అర్థం కావటానికి వినియోగించుకుంటారు. ఆ 9టి యొక్క నిరూపణను అందుకు చేస్తారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శృతేన అర్థేన చాంజస అని. ఈ శ్లోకం యొక్క ఉదాహరణ స్తుతితో ఎక్కడ తెలుస్తుంది లేదా ఉపపత్తితో ఎక్కడ తెలుస్తుంది అని మనం పెద్దగా వెతుక్కోనక్కర్లేదు. పైన చేయబోయే పనే అది కాబట్టి పైన చేయబోయేటువంటి వ్యవహారాల్లో చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు వెంటనే చెప్పవలసినటువంటి విషయం, ఈ 10 పేర్లు చెప్పారు కదా, ఆ 10 పేర్ల యొక్క అర్థాలేంటి, వాటి యొక్క స్వరూపాలు ఏమిటి అని. అందువలన దాన్ని తొందరగా మొదలు పెట్టేస్తున్నారు శ్రీ శుకుల వారు. భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృత బ్రహ్మణో గుణవైషమ్యాత్ విసర్గ పౌరుష స్మృత అని. సర్గ అనేది మొదటిది, విసర్గ అనేది రెండవది. తెలుగులో ఆహా తర్వాత ఉండే విసర్గ కాదు, వేరే విసర్గ ఇది. సర్గ విసర్గ అని 2 రకాలు. సర్గ అంటే ఏంటి? భూత మాత్ర ఇంద్రియ ధియాం జన్మ. భూతాలు అంటే పంచ మహాభూతాలు, పృథివ్య తేజో వాయు ఆకాశాలు, ఈ 5టి యొక్క జన్మ సర్గ అని పిలువబడుతుంది. కేవలం మనకు కనిపించేటువంటి పంచమహాభూతాల యొక్క ఉత్పత్తి మాత్రమే కాదు, ఆ పంచమహాభూతాల యొక్క మూల కారణాలైనటువంటి సూక్ష్మభూతాల యొక్క ఉత్పత్తి కూడా సర్గ అనే పేరుతోనే పిలువబడుతుంది. అందువల్ల భూత మాత్రాణం జన్మాపి సర్గ ఉదాహృత అని అంటున్నారు. కేవలం స్థూల సూక్ష్మభూతాల యొక్క ఉత్పత్తి మాత్రమే కాదు, ఆ భూతాల ద్వారా కలిగేటువంటి ఇంద్రియాల యొక్క ఉత్పత్తి కూడా సర్గ అనే పిలవాలి. భూత మాత్రా ఇంద్రియాణం ఉత్పత్తి సర్గ. కేవలం ఇంద్రియాలు మాత్రమే కాదు, ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేటువంటి బుద్ధి, లోపల ఉండేటువంటి అహంకారం, దాని యొక్క ఉత్పత్తిని కూడా సర్గ అనే చెప్పుకోవాలి. భూత మాత్రా ఇంద్రియ ధియాం జన్మ సర్గ ఉదాహృత. సర్గ అంటే స్థూలంగా ఈ 4టి యొక్క ఉత్పత్తి. పంచమహాభూతాలు, వాటికి కారణమైనటువంటి సూక్ష్మభూతాలు, అలాగే ఇంద్రియాలు, లోపల ఉండేటువంటి అహంకారం అనే వీటి యొక్క ఉత్పత్తి సర్గ అనే పేరుతో ప్రసిద్ధం. ఈ ఉత్పత్తికి కారణమేమిటి అని ఆలోచిస్తే బ్రహ్మణో గుణ వైషమ్యాత్. గుణాలు 3 గుణాలు మనకు తెలుసు. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు. ఈ 3 గుణాలు సమంగా ఉన్నప్పుడు, ఏ గుణము ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నప్పుడు ఈ సృష్టిలో ఏ పదార్థము పుట్టదు, కనిపించదు. ఈ గుణాలలో ఒక గుణం ఎక్కువయ్యి మరొక 2 గుణాలు తక్కువగా మారినప్పుడు సృష్టి అనేది ప్రారంభమవుతుంది. గుణాలలో వైషమ్యం, ఒకటి ఎక్కువ మిగతా 2 తక్కువ అనేటువంటి స్థితి ప్రారంభమైనప్పుడు ఈ సృష్టి. కాబట్టి గుణ వైషమ్యాత్, అందులోనూ గుణ వైషమ్యం తనంతట తాను రావటానికి వీల్లేదు. అంతవరకు సమానంగా ఉండేటువంటి గుణాలు, హెచ్చుతగ్గులు లేకుండా ఉండేటువంటి గుణాలు, వాటంతట అవే హెచ్చులకు తగ్గులకు పోవటానికి వీల్లేదు. అందువల్ల దానికి కారణంగా పూర్వం బ్రహ్మ సంకల్పం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి బ్రహ్మ ప్రేరేపించగా, పరమాత్మ ప్రేరేపించగా ఈ గుణాలు హెచ్చు తగ్గులకు లోనైనప్పుడు, వైషమ్యానికి లోనైనప్పుడు, ఒక గుణం ఎక్కువగాను
మరో 2 గుణాలు తక్కువగాను ఉన్నప్పుడు ఈ సర్గ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి బ్రహ్మణో గుణ వైషమ్యాత్ భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృత అని చెప్పాలి. ముందు పరమాత్మ, సృష్టికి పూర్వం ఉండేటువంటి పరమాత్మ ఆయన సృష్టి చేయాలి అని సంకల్పించటం, ఆయన సంకల్పం ప్రకారం గుణాలలో వైషమ్యం అనేది ప్రారంభం కావటం, ఆ వైషమ్యం అనేది క్రమంగా అహంకారాన్ని, సూక్ష్మభూతాల్ని, మహాభూతాల్ని, ఇంద్రియాలను అన్నిటినీ పుట్టించటం అనే దాన్ని సర్గ అని పిలుచుకోవాలి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. విసర్గ అనేది కొంచెం స్థూల సృష్టి అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ పంచమహాభూతాలు ఇవన్నీ సృష్టి అయిన తర్వాత విరాట్ పురుషుడు యొక్క దేహం అనేది పుట్టుకొచ్చిన తర్వాత, విరాట్ పురుషుడు యొక్క దేహం అనేది తయారైన తర్వాత ఆ విరాట్ పురుష దేహం నుండి వచ్చినటువంటి సృష్టిని పౌరుష, పురుషుడి నుంచి, విరాట్ పురుషుడి నుంచి వచ్చినటువంటి సృష్టిని, స్థూల సృష్టిని విసర్గ అని పిలుచుకోవచ్చు. కాబట్టి విసర్గ పౌరుష స్మృత, విరాట్ పురుషుడి నుంచి వచ్చేటువంటి స్థూల సృష్టిని విసర్గ అని పిలుస్తారు అని శ్రీ శుకుల వారు ఇందులో చెప్తున్నారు. భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృత బ్రహ్మణో గుణవైషమ్యాత్ విసర్గ పౌరుష స్మృత అని. ఈ శ్లోకంలో సర్గ విసర్గ అనే రెండిటి యొక్క లక్షణాలను చెప్పిన తర్వాత స్థానం, పోషణం, ఊతయ, మన్వంతరం అనేటువంటి 4 యొక్క లక్షణాలను పై శ్లోకంలో చెప్తున్నారు. స్థితిర్వైకుంఠ విజయ, పోషణం తదనుగ్రహ, మన్వంతరాణి సద్ధర్మ, ఊతయ కర్మవాసనా అనే శ్లోకంలో స్థితి వైకుంఠ విజయ, వైకుంఠ అనేటువంటి పేరు శ్రీమన్నారాయణుడికి ఉంది. స్థితికర్త అయినటువంటి, స్థితికర్తృ రూపంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడికి వైకుంఠ అనే పేరు ఉంది అని తెలిసిందే కదా. ఆ వైకుంఠ విజయ, వైకుంఠుడి యొక్క, శ్రీమన్నారాయణుడి యొక్క విజయం, దాన్ని స్థితి అని చెప్పుకోవచ్చు. ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ సృష్టిని ఏదో విధంగా అల్లకల్లోలం చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో ఎన్నో శక్తులు బయలుదేరుతాయి. ఎన్నెన్నో శక్తులు ఈ సృష్టికి వ్యతిరేక దిశలో పనిచేయటానికి పూనుకుంటాయి. వాటన్నిటినీ అణగదొక్కి, వాటన్నిటినీ ఎప్పుడు అణగదొక్కాలో అప్పుడు అణగదొక్కి ఈ సృష్టి మొత్తం యథాపూర్వంగా సాగేటట్లు చూసుకునేటువంటి విజయం చేసే సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఈ స్థితిని, ఈ సృష్టి ఇలా ఉండటాన్ని వైకుంఠ విజయగా చెప్పుకోవచ్చు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. స్థితి వైకుంఠ విజయ అనే భాషణంలో. పోషణం అనేది తర్వాతి అంశం. ఆ పోషణం తదనుగ్రహ, భక్తుల యందు ఆ వైకుంఠుడు ప్రదర్శించేటువంటి, ఆ శ్రీమన్నారాయణుడు ప్రదర్శించేటువంటి అనుగ్రహాన్ని పోషణం అని పిలుస్తారు. ఈ సృష్టిని ఎలాగైతే దాని వ్యతిరేక శక్తులు పాడు చేయకుండా ఆయన గెలిచి కాపాడతాడో, కాపాడటం ద్వారా తన విజయాన్ని చూపిస్తాడో, అలాగే తన భక్తులు కూడా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులకు లోను కాకుండా, ఏ విధమైనటువంటి దుస్సంస్కారాలకు లేదా వేరువేరు దుష్టమైనటువంటి విషయాలకు లోను కాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు తన అనుగ్రహంతోనూ. అనుగ్రహంతో కాపాడి వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ యొక్క జ్ఞాన మార్గాన్ని నిరంతరం పోషిస్తూ ఉంటాడు. ఆ పోషించటాన్ని ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుల యొక్క బుద్ధులను, తన భక్తుల యొక్క సాధనను పోషించటాన్ని తదనుగ్రహ అని చెప్పుకోవచ్చు. ఆయన అనుగ్రహంతో చేసేటువంటి ఈ వ్యాపారాన్ని పోషణం అని పిలుచుకోవచ్చు అని అంటున్నారు. పోషణం తదనుగ్రహ అని. మన్వంతరాణి అనేది తర్వాతి, కాకపోతే 6వది, కొంచెం ముందే చెప్తున్నారు శ్లోకంలో ఉండేటువంటి సౌకర్యం కోసం. మన్వంతరాణి అనేటువంటి 6వది సద్ధర్మ.
దాని యొక్క లక్షణం సద్ధర్మ అని. ఒక్కొక్క సృష్టిలోనూ కొన్ని మాడ్యూల్స్ లాగా కొన్ని ఇవి ఉంటాయి, విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కళ్ళని అధిపతి అని చేస్తారు. చేసి ఈ సృష్టిలో ఈ భాగాన్ని నీవు చూసుకోవలసింది, ఈ సృష్టిలో ప్రజలందరినీ సన్మార్గంలో నడిపేటువంటి బాధ్యతను నీవు తీసుకోవలసింది అని కొంతమందికి ఒప్పచెప్తారు. అలా ఒప్పచెప్పినటువంటి వాళ్లకు మనువులు అని పేరు. వాళ్ళు తాము సద్ధర్మంలో నుంచుని ఉండి తాము మంచితనంతోనూ వైదిక మార్గంలో ఉండటంతోనూ సద్ధర్మాన్ని ఆచరిస్తూ మిగతా ప్రజలను కూడా అటువైపుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి ప్రోత్సహించేటువంటి వ్యవహారం మొత్తాన్ని మన్వంతరం అనే పేరుతో పిలుస్తారు. ఆ ప్రోత్సాహం అనేది మన్వంతరంలో ఉండేటువంటి మనువులు తాము మంచివారై ధర్మాచరణ చేస్తూ అందరినీ ధర్మాచరణ వైపుగా ప్రోత్సహించటం అనే అర్థంలో తీసుకోవాలి. ఆ ఆధిపత్యం అంతకు మించి వేరే అంశానికి కాదు అనే అభిప్రాయంతో లక్షణం చెప్తున్నారు. మన్వంతరాణి సద్ధర్మ అని. ఇలా 6వది చెప్పిన తర్వాత మళ్ళీ శ్లోక సౌకర్యం కోసం 5వ అంశమైనటువంటి ఊతయ అనే దాన్ని గురించి చెప్తున్నారు. ఊతయ కర్మవాసనా. ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులకు ఉండే సంస్కారాలకు ఊతయ అని పేర్లు. ఆ సంస్కారాలకు ఊతయ అనే పేరు ఎందుకు వచ్చింది అనే దాన్ని శ్రీ శుక్ల వారే చెప్తున్నారు. కర్మవాసనా అనేటువంటి పదంతో. ఈ కర్మవాసనలు కర్మలు చేసుకుంటూ ఉండగా పెరుగుతూ ఉంటాయి, కర్మలతో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కర్మల ద్వారా సంఖ్యాబలాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటికి ఊతులు అని పేరు వచ్చింది. అలాగే సంఖ్య మాత్రమే కాకుండా ఈ కర్మల ద్వారా తమ బలాన్ని తమ యొక్క వ్యాప్తిని పెంచుకుంటూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటికి ఊతయ అని పేరు. కేవలం సంఖ్యాబలము తమ వ్యాప్తి మాత్రమే కాకుండా కొత్త విషయాలను తమలోకి చేర్చుకుని ఇవి వృద్ధి చెందుతూ ఉంటాయి, రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ కణాలు ఈ కణాలు అలా ఒకదానికొకటి కలిసిపోయి పెరిగిపోతూ ఉంటాయి అని చెప్తారు కదా. అదేవిధంగా ఇవి కూడా తమతో మరొక దాన్ని కలుపుకుంటూ ఈ రెండు కలిసి ఇంకొక రెండుని కలుపుకుంటూ 2 4 అయ్యి 4 8 అయ్యి ఇలా తమ విషయాలను కూడా వ్యాప్తిపరుచుకుంటూ ఉంటాయి, విషయాలను వృద్ధి చేసుకుంటూ ఉంటాయి, సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి, సంఖ్యతో పాటుగా తమ యొక్క బలాన్ని పెంచుకుంటాయి, తమ వ్యాప్తిని పెంచుకుంటాయి. అంతేకాకుండా కొత్త విషయాలను కూడా తమలోకి ఇమిడ్చుకుంటూ ఉంటాయి, కొత్త విషయాలతో మరికొన్నిటిని కూడా కలుపుకుంటూ ఉంటాయి. కాబట్టి వీటికి ఊతయ అని పేర్లు అని. ఊతయ కర్మవాసనా అనేటువంటి భాగంలో శ్రీ శుక్లవారు అంటున్నారు. స్థితిర్వైకుంఠ విజయ పోషణం తదనుగ్రహ మన్వంతరాణి సద్ధర్మ ఊతయ కర్మవాసనా అనేటువంటి ఈ శ్లోకంలో ఇప్పటికీ 6 అంశాలు పూర్తయిపోగా 7వ అంశాన్ని ఈశాను కథ అనేటువంటి అంశాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తిన సతాం ఈశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబ్రహ్మితా అని. ఈశ కథ అనేది శ్రీమన్నారాయణుడి యొక్క లేదా పరమాత్మ యొక్క కథలు అని స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. అవతారానుచరితం ఆయన యొక్క అవతారాలను గురించినటువంటి చరిత్రలు అని చెప్పుకోవచ్చు. కేవలం ఆయన యొక్క అవతారానుచరితం లేదా ఆయన గురించిన కథలు మాత్రమే కాకుండా అస్య అనువర్తినాం సతాం ఆయన యొక్క భక్తుల చరిత్రలను కూడా, ఆయన్ను అనుసరించేటువంటి మంచి వాళ్ళ యొక్క చరిత్రలను కూడా ఈశ కథ అనే దాని కిందకే తీసుకోవచ్చు. అవతారానుచరితం హరేహే చ ఇది కాకుండా అస్య అనువర్తినాం సతాం ఈశ కథా ప్రోక్తా
ఇందులో ఎన్నెన్నైనా ఇమిడి ఉండొచ్చు, ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఎన్నెన్నైనా కథలు రావచ్చు, రకరకాల యాంగిల్స్లో ఉండొచ్చు, చిన్న చిన్న మార్పుల్లో ఉండవచ్చు. ఒక చోట చెప్పినటువంటి కథకు మరొక చోట చెప్పినట్టు కథకి తేడా ఉంటే ఉండవచ్చు. నానా ఆఖ్యానం చెప్పటంలో తేడాలు రావచ్చు. ఇక్కడ పేర్లు మారచ్చు, అక్కడ పేర్లు మారవచ్చు, లేకపోతే ఇక్కడ ఈ రకంగా చేశాడు, అక్కడ ఇంకో రకంగా చేశాడు అని వేరువేరుగా చెప్పచ్చు. ఎన్ని రకాలుగా చెప్పినా సరే అన్నీ కలిపి క్రమక్రమంగా ఆ శ్రీమన్నారాయణుడి యందే సమాప్తిని పొందుతాయి. కాబట్టి ఇవన్నీ ఈశకథా అనే కేటగిరీ కిందకు వస్తాయి అని అంటున్నారు. అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం సతాం ఈశకథా ప్రోక్తా నానాఖ్యోనోపబ్రహ్మితా అనే ఈ శ్లోకంలో. తర్వాతవి నిరోధ ముక్తి అని 8, 9 లక్షణాలు. వాటిని పై శ్లోకంలో చెప్తున్నారు. నిరోధోస్యానుశయనం ఆత్మన సహ శక్తిభి ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి అని. నిరోధ అనేది ఏమిటి అంటే అస్య అనుశయనం ఆత్మన సహ శక్తిభి అని. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిని ఇంకా చాలు ఉపసంహరించేద్దాము అని అనుకుంటాడో అప్పుడు తన యోగ నిద్రలోకి జారుకుంటాడు అని అప్పుడప్పుడు వింటూనే ఉంటారు కదా. ఆయన యోగ నిద్రలోకి జారుకోవటం అని అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ తనలోకి ఉపసంహరించుకోవటం అని మాత్రమే అర్థం. ఆ సృష్టిలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ తనలోకి ఉపసంహరించుకోవటమే ఆయన యొక్క శయనం అయితే, సృష్టిలో భాగంగా శరీరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ శరీరాలన్నీ కూడా ఆయనలో కలిసిపోతాయి. శరీరాలు కలిసిపోయినప్పుడు ఆయా శరీరాలలో ఉండేటువంటి జీవులు, శరీరాలతో మాత్రమే వ్యవహారం చేయగలిగినటువంటి జీవులు, శరీరాలతో మాత్రమే భోగాన్ని సాధించుకోగలిగినటువంటి జీవులు అందరూ కూడా ఆ వ్యవహారాలకు ఆ భోగాలకు దూరమైపోయి తమ శరీరాలన్నీ ఏ పరమాత్మ యొక్క స్వరూపంలో కలిసిపోయి ఉన్నాయో ఆ పరమాత్మలోకే వెళ్ళి చేరిపోతారు. చేరిపోయి మళ్ళీ పరమాత్మ సృష్టి చేద్దాము అని సంకల్పించినప్పుడు ఆయా శరీరాలన్నిటినీ మళ్ళీ బయటకు నెట్టినప్పుడు, తనలో దాచుకున్న శరీరాలన్నిటినీ బయటికి నెట్టేసినప్పుడు ఎవరి శరీరాన్ని వాళ్ళు మళ్ళీ పట్టుకుని, ఎవరికి యోగ్యమైన శరీరాన్ని వాళ్ళు మళ్ళీ పట్టుకుని మళ్ళీ కొత్తగా వ్యవహారాన్ని ప్రారంభించుకుంటారు. అలా ప్రారంభించుకోవటానికి ముందు జరిగేటువంటి ఆ పరమాత్మ తనలోకి శరీరాలన్నీ లాగేసుకున్నప్పుడు ఆ శరీరాలలో ఉండేటువంటి జీవులు పరమాత్మలో పోయి చేరటం అనేటువంటి అంశాన్ని నిరోధ అని పిలుస్తారు. నిరోధ అస్య జీవస్య అనుశయనం. ఆ పరమాత్మ నిద్రపోతూ ఉండగా యోగ నిద్రలోకి జారుకోగా ఇతను కూడా వేరే దారి లేక అందులోకి జారిపోవటం. ఆత్మన సహ శక్తిభి. పరమాత్మ తన శక్తులన్నిటినీ తనలోకి ఉపసంహరించేసుకుంటాడు. కానీ జీవుడు తన శక్తులన్నిటినీ పరమాత్మ ఉపసంహరించగా ఆ పరమాత్మలో చేరి కదలకుండా ఉంటాడు అనేటువంటి పరిస్థితి నిరోధ అనే పదంతో తెలియజెపుతున్నారు అని. నిరోధోస్యానుశయనం ఆత్మన సహ శక్తిభి అనే భాగంలో చెప్తున్నారు. ఇదేదో బాగానే ఉంది కదా, మన ప్రమేయం లేకుండానే మన శరీరాలన్నిటినీ ఆయన మింగేసే మాట అయితే మనకు ఇక మీద భోగం అనేది ఉండటానికి వీల్లేదు. భోగం ఉండటానికి వీల్లేదు, మనకి ఏ శరీరమూ లేదు, శరీర సంపర్కము లేదు, హాయిగా పరమాత్మలో కలిసిపోతే సుఖంగా ఉండొచ్చు కదా, ఇక మీద చేయాల్సిందేముంది అని అంటే అలా కుదరదు. ఈ నిరోధమే గనక జరిగినట్లయితే మళ్ళీ బయటికి రావటం అనేది జరిగి తీరుతుంది. ఆ లోపలికి వెళ్ళటం బయటికి రావటం, లోపలికి వెళ్ళటం బయటికి రావటం అనేటువంటి పర్యాయాలను ఎవరూ ఆపలేరు. దాన్ని ఆపాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, అది తత్వజ్ఞానం అనేటువంటి మార్గం. తత్వజ్ఞానాన్ని సాధించి ఆ తత్వజ్ఞానంతో శరీరం మీద అభిమానాన్ని గనక పోగొట్టుకోగలిగినట్లయితే,
ఈ శరీరం నాది, ఈ శరీరం నేను అనేటువంటి అభిమానాన్ని పూర్తిగా కనుక పోగొట్టుకోగలిగినట్లయితే మళ్ళీ తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశించనక్కర్లేనటువంటి సందర్భం ఏర్పడుతుంది. దాన్నే ముక్తి అని పిలుస్తారు. అని ముక్తి హిత్వా అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి అనే భాగంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ముక్తి అంటే ఏమీ లేదు, పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. హిత్వా అన్యథారూపం, తాను కానటువంటి శరీరాన్ని నేను అని అనుకుని వేళ్లాడుతున్నాడు కదా, తన స్వరూపాన్ని విడిచిపెట్టుకుని తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను విడిచిపెట్టుకుని ఈ శరీరమే నేను అనుకుని తిరుగుతున్నాడు కదా, ఆ అన్యథారూపాన్ని పూర్తిగా విడిచిపెట్టడం. ముక్తి హిత్వా అన్యథారూపం, పూర్తిగా విడిచిపెట్టి స్వరూపేణ వ్యవస్థితి, తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మలో కుదురుకుని ఉండటం, అక్కడ నుంచి మళ్ళీ బయటకి రావలసినటువంటి అవసరాన్ని తెచ్చుకోకపోవటం అని చెప్పుకోవచ్చు. నిరోధ ఆ జీవుడి చేతిలో లేదు, కానీ ముక్తి అనేది జీవుడి చేతిలో ఉంది. నిరోధ సహజంగా జరిగిపోయేటువంటి ఒక ప్రక్రియ, తిరిగి వచ్చి తీరవలసినటువంటి ప్రక్రియ. ముక్తి అనేది ఒకసారి జరిగితే మళ్ళీ తిరిగి రానక్కర్లేనటువంటి వ్యవహారం అని ఈ రెండిటికి తేడా ఉంది అని చూపించటానికే మహర్షి గారు పక్క పక్కన పెట్టి నిరోధోస్యానుశయనం ఆత్మనస్సహ శక్తిభి ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి అని ఒక శ్లోకంలో రెండిటి తాలూకు లక్షణాలను చెబుతున్నారు. ఇలా 9 లక్షణాలు చెప్పిన తర్వాత 10వ లక్షణాన్ని ఆశ్రయ అనేటువంటి లక్షణాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్దీయతే అని. ఇంతవరకు 9 లక్షణాలను చెప్పాం కదా. ఈ 9 లక్షణాలు 10వ లక్షణాన్ని ఉపపాదన చేయటం కోసం అని చెప్పాం కదా. ఆ 10వ లక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మిగతా 9 అందుకోసమే అనే సంగతి తెలిసిపోతుంది. ఆ 10వ లక్షణం ఆశ్రయ అనేటువంటి లక్షణం. ఆ ఆశ్రయానికి పరం బ్రహ్మ పరమాత్మ అనే 2 పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఆశ్రయాన్నే పరం బ్రహ్మ అని పరమాత్మ అని పిలుస్తారు. పరం బ్రహ్మేతి పరమాత్మేతి శబ్దీయతే. ఈ ఆశ్రయం యొక్క లక్షణం ఏమిటి అంటే ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే. ఇంతకు ముందు చెప్పినటువంటి సర్గ విసర్గ మొదలైనటువంటి ఆభాసాలు ఏ పరమాత్మ స్వరూపం నుంచి ఈ భూత మాత్ర ఇంద్రియ ధియాం సర్గ విసర్గ పౌరుష అని చెప్పుకున్నాము. బ్రహ్మణో గుణవైషమ్యాత్ అని కూడా ప్రత్యేకించి చెప్పుకున్నాము. ఆ ఆభాస, ఆ పుట్టినటువంటి ప్రతి వస్తువు కూడా యతశ్చ అధ్యవసీయతే, ఏ కారణం నుంచైతే పుట్టుకొస్తోందో ఆ కారణానికి ఆశ్రయం అని పేరు. అలాగే నిరోధ, ఏ స్వరూపం నుంచైతే ఈ నిరోధం అనేటువంటిది జరుగుతోందో, లేదా ఏ స్వరూపంలోకి ఈ నిరోధం అనేది జరుగుతోందో, ప్రళయం అనేది ఏ స్వరూపంలోకి తిరిగి జరుగుతోందో ఆ స్వరూపానికి ఆశ్రయ అని పేరు. ఈ ఆశ్రయం అనేది గనక లేకపోయినట్లయితే ఈ సర్గ కానీ విసర్గ కానీ పుట్టే ఏ వస్తువైనా సరే మనుగడను సాగించలేదు. స్థితికి కూడా ఇదే న్యాయం. ఈ ఆశ్రయ అనేది గనక లేకపోయినట్లయితే మళ్ళీ ప్రళయకాలంలో నిరోధ కాలంలో ఏ వస్తువు చేరటానికి ఒక స్థిరమైన జాగా అనేది ఉండదు. కాబట్టి ఏ స్వరూపం నుంచి ఈ సృష్టంతా బయటకు వస్తోందో, ఈ సృష్టంతా ఏ స్వరూపంలోకే మళ్ళీ చేరిపోతోందో ఆ స్వరూపమే ఆశ్రయ అని చెప్పుకోవాలి. ఒట్టి ఇంతే కాదు, ఈ సృష్టిలో బయటకు వచ్చినటువంటి ప్రతి వస్తువు
ఏ చైతన్యంతోనైతే తెలుస్తోందో, ఏ ప్రకాశంతోనైతే ఉంది అనేటువంటి తన యొక్క ఉనికిని చాటుకుంటోందో ఆ స్వరూపమే ఆశ్రయము. సృష్టిలోంచి కనుమరుగయ్యేటువంటి ఏ వస్తువైనా సరే, ఏ వస్తువు తాలూకు నిరోధమైనా సరే, ఇది కనిపించడం లేదు, ఇది లయించిపోయింది లేదా ఎక్కడికో వెళ్ళిపోయింది, అదర్శనం గతం అని చెప్పటానికి వీలైనటువంటి ప్రకాశాన్ని, ఏ ప్రకాశాన్ని వెతుక్కుంటోందో ఆ ప్రకాశం, స్వప్రకాశమైనటువంటి చైతన్యం ఆశ్రయ అనే పదానికి అర్థం. అందువల్లే దీనికి పరం బ్రహ్మ, పరమాత్మ అని పేరు. ఏ నిరోధమైనా సరే, అసలు ఏ వస్తువు తాలూకు ఉత్పత్తి అయినా సరే, ఆ ఉత్పత్తి తాలూకు ఆశ్రయాన్ని కోరుకునే కలుగుతుంది. ఏ వస్తువైనా సరే ఏదో ఒక కారణం నుంచి పుట్టుకురావాలి. పుట్టుకొచ్చే ఏ వస్తువైనా సరే ఆ పుట్టుకొచ్చేటువంటి వస్తువుకు కారణం ఈ వస్తువు కంటే పెద్దదై ఉండాలి. మరి అన్ని వస్తువులకు, ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని విషయాలకు ఇది కారణం అని చెప్పాలి అంటే అన్నిటికంటే పెద్దదై ఉండాలి, అన్నిటికంటే వ్యాపకంగా ఉండాలి. అలా వ్యాపకంగా ఉండాలి కాబట్టే, వ్యాపకంగా ఉంటుంది కాబట్టే దానికి పరం బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అనేటువంటి శబ్దం, అందులోనూ నపుంసకలింగంలో ఉండేటువంటి ఈ శబ్దం వ్యాపకమైనటువంటి ఆత్మతత్వాన్ని చెబుతుంది. బృహత్వాత్ బ్రహ్మణత్వాద్వా ఆత్మైవ బ్రహ్మేతి గీయతే అని పెద్దవాళ్ళు చెబుతారు. ఇలాంటి వ్యాపకమైనటువంటి తత్వం కాబట్టే, వ్యాపకంగా అన్ని వస్తువుల యొక్క జన్మకు కారణమైనటువంటి వ్యాప్తిని కలిగి ఉంది కాబట్టే ఈ ఆశ్రయానికి పరం బ్రహ్మ అని పేరు. అన్ని వస్తువుల తాలూకు జ్ఞానాన్ని, అన్ని వస్తువుల తాలూకు ప్రకాశాన్ని, ఆ వస్తువుల యొక్క నిరోధం తాలూకు ప్రకాశాన్ని తెలియజెప్తోంది కాబట్టే దీనికి ఆత్మ అని పేరు. వాస్తవానికి బ్రహ్మ, ఆత్మ అనేటువంటి రెండు శబ్దాలు ఒకే అర్థాన్ని బోధిస్తూ ఉంటాయి. బ్రహ్మ అనేది బృహబృహివృద్ధవు అనే ధాతువు నుంచి వచ్చినటువంటి శబ్దం. ఆత్మ అనేది యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాద్ ఆత్మేతి గీయతే అని అదే అర్థంలో ఉండేటువంటి మరొక ధాతువు నుంచి వచ్చిన రూపం. ఒకే అర్థంలో ఉండేటువంటి రెండు శబ్దాలను ప్రయోగించటం ద్వారా ఈ తత్వం యొక్క లక్షణాలను చెబుతారు. ఆ తత్వం యొక్క లక్షణాల ప్రకారం వ్యాపకత్వం ఒక పదం చెప్తుంటే మరొక శబ్దం ఆత్మత్వం, ప్రకాశకత్వాన్ని చెబుతోంది. ఇలా అన్ని వస్తువులకు ఉత్పత్తి స్థానమై, అన్ని వస్తువుల యొక్క లయానికి ఆధారమై, అన్ని వస్తువుల యొక్క ఉత్పత్తులని, నిరోధాలని అన్నిటినీ ప్రకాశింపజేసే వస్తువు పేరు ఆశ్రయ లేదా పరమాత్మ లేదా పరం బ్రహ్మ అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్దియతే అని. అందులోనూ ఆభాస అనేటువంటి పదాన్ని ప్రత్యేకించి వేశారు. ఇంతకుముందు తద్విద్యాదాత్మనోమాయాం యథాభాసో యథాతమః అన్నప్పుడు ప్రయోగించిన ఆభాస పదాన్నే ఇక్కడ కూడా వాడుతున్నారు. మాయ ద్వారా వచ్చింది కాబట్టి, మాయ ద్వారా, మాయ యొక్క సహకారం ద్వారా పుట్టుకొచ్చింది కాబట్టి దీనికి ఆభాస అనే పేరు సవవే అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఆశ్రయాన్ని గురించి తేల్చుకోవటం, ఈ ఆశ్రయాన్ని ఇదమిత్తంగా నిర్ణయించుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అని శ్రీ శుకుల వారికి కూడా తెలుసు. అందువల్ల ఇంతకుముందు చెప్పినట్లు దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం, ఈ ఆశ్రయాన్ని విశుద్ధంగా తెలుసుకోవటం కోసమే మిగతా 9 లక్షణాలు చెప్తున్నాము అనే మాటను నిజం చేయటం కోసం, ఆ తీరులో ఆ ఆశ్రయాన్ని విశుద్ధంగా తెలియచెప్పటం కోసం పై 2 శ్లోకాలను ప్రధానంగా వాడుతున్నారు. దాంట్లో అంటున్నారు,
అసలు సృష్టిని మనం అర్థం చేసుకున్న విధానం సరిగ్గా లేదు. సృష్టిని అర్థం చేసుకోవలసిన విధానం వేరుగా ఉంది. ఎలా ఉంది? యోధ్యాత్మికోయం పురుష సోసావే వాధిదైవిక యస్తత్రోభయ విచ్ఛేద పురుషో హ్యాధి భౌతిక అనే తీరులో సృష్టిని అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిని అర్థం చేసుకున్న విధానం ఏమిటి అంటే, నేనున్నాను, నాలో, నేను అంటే శరీరం, నాలో ఎన్నెన్నో ఇంద్రియాలు ఉన్నాయి, ఎన్నెన్నో అవయవాలు ఉన్నాయి, ఆయా ఇంద్రియాలు ఆయా అవయవాలు పనిచేస్తున్నాయి. ఇది ఆధ్యాత్మిక, తనలో ఉండేటువంటి అంశాలు. ఈ ఇంద్రియాల ద్వారా నేను నా ఎదురుగా ఉండేటువంటి విషయాలను చూస్తున్నాను. ఆ ఎదురుకుండా ఉండేటువంటి విషయాలకు ఆది భౌతికాలు అని పేరు. భూతాలు భౌతికాలు అవే కాబట్టి వాటికి ఆది భౌతికాలు అని పేరు. కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఉన్న అన్ని ఇంద్రియాలతోనూ అన్ని విషయాలను కనిపెట్టలేకపోతున్నాడు, అన్ని విషయాలను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందులోనూ ప్రాణుల్లో ఉండేటువంటి తేడాను గనక మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే, వాటిని గనక పరిగణించినట్లయితే, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఇంద్రియ శక్తి ఉంటుంది. ఆ ప్రాణికి ఉండే ఇంద్రియ శక్తి మరొక ప్రాణికి ఉండటం లేదు. ఇలా ఇంద్రియాలలో చాలా తేడాలు వస్తున్నాయి. ఈ తేడాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచించి, అలా కాదులే, ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించటానికి, ఇంద్రియాలను పనిచేయించటానికి కొంతమంది దేవతలు ఉన్నారు, వారు ఈ ఇంద్రియాలతో పనిచేయిస్తున్నారు అని నిర్ణయించుకుంటాడు. అది తప్ప నిర్ణయానికి వేరే కారణం అని చెప్పడానికి వీల్లేదు. ఇదమిత్తంగా కారణం చెప్పుకోవాలి అంటే అదొక్కటే మిగులుతుంది, మిగతావన్నీ కూడా నిలవవు అని అనుకుంటున్నారు. చాలాసేపు ఆలోచన చేయగా 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 ఇది తేలింది. కాబట్టి తాను చూసేటువంటి సృష్టిని మొత్తాన్ని, తాను అనుభవించే, తాను వ్యవహరించేటువంటి సృష్టిని మొత్తాన్ని ఆధ్యాత్మికంగాను, ఆది దైవికంగాను, ఆది భౌతికంగాను 3 రకాలుగా విభజించి చూస్తున్నాడు. కానీ ఇలా చూడటం అనేది తప్పు. ఇలా విభజించి చూడటం ద్వారా సృష్టి తాలూకు తత్వం అనేది బోధపడటం లేదు. ఇలా విభజించి చూడటం ద్వారా సృష్టి ద్వారా అందుకోవలసినటువంటి తత్వం అందుకోబడటం లేదు. అందుకని ఎలా చూడాలి అంటే, యోధ్యాత్మికోయం పురుష, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ నియంత్రించేటువంటి పురుషుడు, ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని నేను అని అనుకుంటూ ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి కార్యానికి, ప్రతి క్రియకు బాధ్యత వహించవలసినటువంటి పురుషుడు. ఈ పురుషుడికి పురుష సోసావేవ అధిదైవిక, ఆదిదైవిక, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి ఆ ఆది దైవికుడికి భేదం లేదు అని ముందు అర్థం చేసుకోవాలి. యోధ్యాత్మికోయం పురుష సోసావేవ అధిదైవిక లేదా ఆదిదైవిక. కానీ ఈ రెండిటినీ ఏకం చేసుకున్నా సరే 3వ అంశం మిగిలిపోయింది కదా, దాన్ని ఏ విధంగా కలుపుకోవాలి అంటే, యస్తత్రోభయ విచ్ఛేద పురుషో హ్యాధి భౌతిక అని. యహ తత్ర ఉభయ విచ్ఛేద, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ జీవుడు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను పని చేయిస్తూ, ఆ పని చేయించటం ద్వారా శరీరంలో ఉండేటువంటి ఆయా గోళకాల నుండి బయటికి వెళుతున్నాడు కదా, ఆ బయటకు వెళ్ళటాన్ని, వెళ్ళి ఆయా వస్తువులను చూడటాన్ని, ఆయా వస్తువులతోనూ ఆ భూత భౌతిక పదార్థాలతోనూ ఐక్యాన్ని సాధించటం కింద చెప్పుకోవచ్చు. ఏ జీవుడు లోపల ఉండి బయటకు వస్తున్నాడో, బయటకు వచ్చి ఆయా విషయాలను తెలుసుకుంటూ ఉన్నాడో, ఉభయ విచ్ఛేద, ఆధ్యాత్మిక పురుషుడు అలాగే ఆది దైవిక పురుషుడు, వీళ్ళిద్దరూ కూడా బయటికి వచ్చి ఆయా విషయాలను తెలుసుకుంటూ వస్తున్నారు కదా,
ఆయా విషయాలను తెలుసుకోవటం అంటే ఆయా విషయాలతో మమేకమైపోవటమే అని చెప్పుకోవాలి. దాన్ని పురుషో హ్యాధి భౌతిక, బయటికి వచ్చినటువంటి ఈ పురుషుడు ఆధిభౌతికుడు పురుషుడుగా మారిపోయినట్లు అనే అర్థం చెప్పుకోవచ్చు. సరిగ్గా గనక చూసుకున్నట్లయితే యోధ్యాత్మికోయం పురుష, శరీరంలో ఉండేటువంటి ఆయా ఇంద్రియాలను ప్రేరేపించే జీవుడు, ఆయా ఇంద్రియాలకు అధిదేవతలుగా ఉండేటువంటి దేవతలు, చక్షురింద్రియాన్ని గనక తీసుకున్నట్లయితే సూర్యుడు అనేటువంటి అధిదేవత, అదేవిధంగా చక్షురాది గోళకంలో ఉండేటువంటి పురుషుడు, ఆ పోళకం నుంచి బయటకు వచ్చినటువంటి పురుషుడు, వీళ్ళు ముగ్గురు ఏకం, వీళ్ళు ముగ్గురు ఒకరే అనేటువంటి భావనను మొదలు అలవాటు చేసుకోవాలి. విభజించి పాలించు అనేటువంటి నియమాన్ని పక్కన పెట్టి వీళ్ళలో ఉండేటువంటి సామ్యాలేంటి, వీళ్ళు ఎక్కడి నుంచి విడిపోయారు, విడిపోవటానికి వీళ్ళకు ఉండేటువంటి కారణాలు ఏమిటి అనే వాటి మీద ఎక్కువ బుద్ధిని ప్రసరింపజేయాలి అని శ్రీ శుకుల వారు అంటున్నారు. కొంచెం సంక్లిష్టంగా ఉండే విషయమైన, మన ఆలోచన ధోరణికి పూర్తిగా విరుద్ధంగా ఉండేటువంటి అంశమే అయినా దీన్ని సాధించమని చెప్తున్నారు. యోధ్యాత్మికోయం పురుష సోసావే వాధిదైవిక యస్తత్రోభయ విచ్ఛేద పురుషో హ్యాధి భౌతిక అని. అదేమండి, మీరు దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం అని మొదలుపెట్టారు. ఆశ్రయం గురించి చెప్పమంటే జీవుడు అనుభవించేటువంటి విషయాలు, జీవుడు ఇంద్రియాలు, దేవతలు, వీటి గురించి చెప్తారేమిటి అంటే దాని గురించే చెప్తున్నాము. పై శ్లోకంలో చెప్తున్నాము, ఏకమేకతరాభావే యదా నోపలభామహే త్రితయం తత్ర యో వేద స ఆత్మ స్వాశ్రయాశ్రయ అని ఆ ఆశ్రయాన్ని గురించి చెప్పటానికే ఇలా అంటున్నాము అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఏకతరాభావే యదా నోపలభామహే, ఆధ్యాత్మికుడు, ఆధిదైవికుడు, ఆధిభౌతికుడు అని ముగ్గురిని చూపించారు కదా. అన్నిటినీ ఏకం చేసేసి అందులో ఆధ్యాత్మికుడైనటువంటి జీవుడు లేకపోతే చూసేవాడు లేడు, ఆది దైవికుడైనటువంటి ఆ దేవతా రూపంలో ఉండేటువంటి వాడు లేకపోతే, ఆ పురుషుడు లేకపోతే ఇంద్రియాలకు లేదా పని చేయవలసినటువంటి అవయవాలకు శక్తి అందదు, కాబట్టి పని జరగదు. అసలు ఎదురుకుండా చూడవలసినటువంటి భౌతికమైన పదార్థాలే లేకపోతే చూడటం అనేటువంటి కార్యక్రమం జరగదు. చూసేవాడు ఉండాలి, చూసేవాడికి కావలసినటువంటి ఇంద్రియ శక్తి ఉండాలి, చూడబడేందుకు వస్తువు సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఏకతరాభావే యదా నోపలభామహే, వీటన్నిటినీ కూడా ఒకటి లేకపోతే మరొకటి ఉంది అని కనీసం ఊహించలేము. ఏకతరాభావే యదా నోపలభామహే. కానీ ఈ మూడు ఉన్నాయి అని తేల్చి చెప్పేది ఎవరు? ఈ మూడు ఉన్నాయి అని కానీ లేవు అని కానీ తేల్చి చెప్పేది ఎవరు? త్రితయం తత్ర యో వేద, ఈ మూడిటిని సాక్షి స్వరూపంలో ఉండి చూసేదెవరు? ఈ మూడిటిని తన యొక్క చైతన్య ప్రకాశంతో వెలిగింపజేసేది ఎవరు అనేది ప్రశ్న. లోపల ద్రష్ట ఉన్నాడు అనేది ఎలా తెలుస్తోంది? ఆ ద్రష్ట తాలూకు ఇంద్రియాలతో పని జరుగుతోంది అనేది ఎలా తెలుస్తోంది? ఆ ఇంద్రియాలతో ఆయా విషయాలను చూడటం అనేది జరుగుతోంది అని ఎలా తెలుస్తోంది? ఈ మూడిటిని తెలియజేసేందుకు ఈ మూడిటి కంటే విభిన్నంగా ఒక స్వరూపం ఉండాలి. ఆ స్వరూపం దాని పేరే ఆత్మ. త్రితయం తత్ర యో వేద స ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేస్తే, ఈ ఆత్మస్వరూపం అనేది ఎక్కడ ఉంది అని ప్రశ్న వేస్తే, స్వాశ్రయ, తనలో తాను ఉంది అని చెప్పాలే తప్ప మరొక దాంట్లో ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి అంటే శరీరంలో ఉన్నాయి. దేవతలు ఎక్కడ ఉన్నారు? ఆయా ఇంద్రియాలలో ఉన్నారు. భూతాలు ఎక్కడ ఉన్నాయి? ఎదురుకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కదా. కానీ ఈ ఆత్మస్వరూపానికి మాత్రం అలా చెప్పడానికి వీల్లేదు. స్వాశ్రయ, తనయందు తాను ఉన్నట్లే తప్ప
తాను మరొక చోట లేదు అని చెప్పేసేయచ్చు. ఇంతేకాదు ఆశ్రయ, మిగతా ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటికీ కూడా ఆశ్రయంగా ఈ ఆత్మస్వరూపం పనిచేస్తుంది. కాబట్టి త్రితయం తత్ర యో వేద స ఆత్మ స్వాశ్రయాశ్రయ అని చెప్పుకోవచ్చు. ఈ స్వాశ్రయాశ్రయ, ఈ ఆశ్రయ అనే దాన్ని తేల్చటం కోసం మనకు ఎన్నో వస్తువుల యొక్క అవసరం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి వాటి యొక్క అవసరం, ఆది భౌతికమైన వాటి యొక్క అవసరం, అలాగే ఆది దైవికమైన వాటి అవసరం, వీటి అవసరం చాలానే ఉంది కదా. అందువల్ల మిగతా 9 విషయాల ద్వారా ఈ ఆశ్రయం అనేది తెలుస్తుంది అని చెప్పాము. అసలు మిగతా 9 అంశాలను ఆశ్రయాన్ని తెలుసుకోవటం కోసం తప్ప మరొక ప్రయోజనం కోసం వాడకూడదు అనే నియమం గనక పెట్టుకున్నట్లయితే ఆశ్రయం అనేది తప్పనిసరిగా తెలుస్తుంది అని శ్రీ శుకుల వారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంచెం టఫ్గా ఉంటే ఉండవచ్చు, కానీ విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏకం ఏకతరా భావే యదా నోపలభామహే త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయ అని ఒక్కొక్క పదాన్ని చాలా స్వారస్యంగా ప్రయోగం చేస్తున్నారు. ఆత్మస్వరూపం, దాని యొక్క లక్షణం ఏమిటి? యో వేద, సాక్షి స్వరూపం, దాని యొక్క లక్షణం ఏమిటి? వీటన్నిటినీ క్రమక్రమంగా గనక పరీక్షించుకున్నట్లయితే ఆశ్రయం అనేది విశుద్ధంగా తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇలా ఇన్ని శ్లోకాలలో ఆశ్రయం వరకు ఉండేటువంటి 10 లక్షణాలను గురించి ప్రస్తావన చేసి, నువ్వు వైరాజాత్ పురుషాదిదం కథం భవతి అని అడిగావు కదా, దాన్ని ఇప్పుడు చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, ఈ ఆశ్రయ విశుద్ధ్యర్థం, ఈ జన్మ సర్గ ఉదాహృత అని చెప్పాం కదా, ఆ సృష్టి యొక్క ఒక యాంగిల్లోనైనా కనీసం స్పష్టత అనేది ఏర్పడటం కోసం ఆ వైరాజాత్ పురుషాదిదం అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తాను అని కొంత గ్రంథాన్ని ఈ వైరాజ పురుషుడు నుంచి, అంటే విరాట్ పురుషుడు యొక్క దేహం నుంచి సృష్టి అనేది ఎలా జరిగింది అనే అంశంలో ఒక మంచి ఉదాహరణల యొక్క కలబోతతో మహర్షి గారు చెప్పబోతున్నారు. దాంట్లో అంటున్నారు, పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గత ఆత్మనో అయనమన్విచ్చన్ అపోస్నాక్షీత్ శుచి అని. పురుష, ఈ ఆశ్రయ అనే పేరుతో ఉండేటువంటి పరమాత్మ పురుష. అయనం అంటే తన యొక్క స్థానాన్ని కోరుకున్నాడు. ఈ సృష్టిలో తాను కూడా భాగం అవ్వాలి అని కోరుకున్నాడు. కోరుకుని అంతవరకు చేసినటువంటి బ్రహ్మాండ సృష్టిని, తాను చేరటానికి ముందు ఎంతవరకు సృష్టి అయిందో అంత సృష్టి మొత్తాన్ని ఒక శరీరంగా మలచాడు. మలచి పురుష అండం వినిర్భిద్య, అప్పుడు ఉన్నదానికి అండం అనే పేరు పెడితే గుడ్డులాగా ఉంటుందో అనో, లేకపోతే గుడ్డులాగా ఒక వ్యక్తమైనటువంటి రూపాన్ని పొందకుండా బయటికి వచ్చింది అనో, ఏదో ఒక అభిప్రాయంతో చెప్పబడేటువంటి ఆ అండాన్ని వినిర్భిద్య పగలగొట్టి యదాసౌ వినిర్గత, ఎప్పుడైతే బయటకు వచ్చాడో తానే చేసుకున్నటువంటి సృష్టి నుంచి తాను ఎప్పుడైతే బయటకు వచ్చాడో పురుష అండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గత ఆత్మనః అయనం అన్విచ్చన్, తనకు ఒక స్థానం కావాలి అనేటువంటి అభిప్రాయంతో అపహ అస్రాక్షీత్, అపహ నీటిని అస్రాక్షీత్ సృష్టి చేశాడు. శుచి స్వయంగా పరిశుద్ధంగా ఉండేటువంటి పరమాత్మ, స్వస్వరూపంతో అతిశుద్ధంగా ఉండేటువంటి ఆ పరమాత్మ శుచి, శుద్ధతకు మారుపేరయ్యేటువంటి అపహ నీటిని సృష్టి చేశాడు. నీటికి శుచికి మారిపేరు అనేటువంటి అభిప్రాయంతో చాలా చోట్ల చెప్పబడటం అనేది చూసుకోవచ్చు. కాబట్టి నీరు అనేది పవిత్రమైనవి,
ఆ పవిత్రమైనటువంటి నీటిని సృష్టి చేశాడు అని. సృష్టి చేశాడు అంటే ఏ రకమైన నీటిని సృష్టి చేశాడు అంటే మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి మనకు అర్థమయ్యే తీరును బట్టి ఆలోచించుకుంటే ఈయన అండం నుంచి బయటకు వచ్చాడు. గుడ్డులో అండంలో ఉండేది నీటి లాంటి ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థం నుంచి బయటకు వచ్చినవాడు మళ్ళీ ద్రవ పదార్థాన్ని సృష్టి చేశాడు అంటే అలాంటి గర్భోదకం అనే పేరుతో పిలుచుకునే ఉమ్మనీరు అని పిలుచుకునే పదార్థం లాంటి పదార్థాన్ని సృష్టి చేశాడు. స్థూలంగా ఇప్పుడు మనకు కనిపించే నీటి రూపంలో అది ఉండవలసిన అవసరమేమీ లేదు. గర్భోదకం ఉమ్మనీరు అనేటువంటి స్థానంలో పనిచేసేటువంటి ఒక పదార్థాన్ని సృష్టి చేశాడు. దానికి గర్భోదం అని పేరు. అలాంటి అపహ అస్రాక్షీత్ పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గత ఆత్మనో అయనమన్విచ్చన్ అపోస్రాక్షీత్ శుచిశుచి అని. ఈ నీటిని బట్టే ఈ పురుషుడికి నారాయణుడు అనే పేరు వచ్చింది అనే విషయాన్ని పై శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తా స్వవాత్సీత్ స్వసృష్టాసు సహస్ర పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాప పురుషోద్భవా అని అంటున్నారు. తాసు తానే సృష్టి చేసుకున్నటువంటి ఈ నీళ్లలో అవాత్సీత్ నివాసం ఉన్నాడు. స్వసృష్టాసు తానే సృష్టి చేసుకున్నటువంటి నీరు ఇది, వాటిలో తానే నివాసం ఉన్నాడు. ఎంతకాలం పాటు? సహస్ర పరివత్సరాన్. కాలం తాలూకు లెక్క ఇంకా తేలేందుకు అవకాశం లేదు కాబట్టి మన భాషలో సహస్ర పరివత్సరాను 1000 సంవత్సరాల పాటు కానీ 1000 సంవత్సరాల పాటు కానీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కాలం అనేది అన్నౌన్, కానీ ఎంతో కాలం పాటు ఉన్నాడు. సుదీర్ఘకాలం పాటు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఇలా నీటిలో నివాసం ఉన్నాడు కాబట్టే నీటిని తన యొక్క అయనం స్థానంగా మార్చుకున్నాడు కాబట్టే ఆయనకు నారాయణ అనే పేరు వచ్చింది. ఎందుకు? యదాప పురుషోద్భవా. ఈ నీరు ఆయన నుంచే పుట్టుకొచ్చినాయి. ఆయన నుంచే పుట్టుకొచ్చినటువంటి ఈ నీటిలో ఆయనే నివాసం ఉన్నాడు కాబట్టి ఆ నీటిలో నివాసం ఉన్నటువంటి ఆయనకు నారాయణ అని పేరు వచ్చింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. దాన్ని ఇంకొంచెం స్పష్టంగా మరొక చోట చెప్పారు. ఆపో నారా ఇది ప్రోక్తా ఆపో వై నరసూనవ అయనం తస్య తా పూర్వం తేన నారాయణ స్మృత అని. అండం నుంచి బయటకు వచ్చినటువంటి ఆయనకు నరుడు అని పేరు. ఆ అండం నుంచి బయటకు వచ్చినటువంటి నరుడు సృష్టి చేశాడు కాబట్టి నీళ్లకు నారాహ అని పేరు. ఆ నారాహ అనే పేరు కలిగినటువంటి నీటిని అయనం స్థానంగా మలుచుకున్నాడు కాబట్టి ఆయనకు నారాయణ అని పేరు అని ఈ శ్లోకంలో స్పష్టంగా ఉంది. శ్రీ శుకుల వారు కూడా ఇంతే స్పష్టంగా చెప్పారు, కానీ తొందరగా చెప్పేశారు. ఆత్మన అయనమన్విచ్చన్ అపోస్రాక్షీత్ శుచిశుచి ఉంది కదా. ఆ అయనం అనే దాన్ని తానే సృష్టి చేసుకున్నాడు. దాన్నే యదాప పురుషోద్భవాహ ఆయన నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి ఆ నీటికి నారాహ అని పేరు. అందులో అయనం స్థానాన్ని పొందుతున్నాడు కాబట్టి తేన నారాయణో నామ అని దానికి అర్థం చెప్పచ్చు. తాను సృష్టి చేసుకున్నటువంటి నీటిలో తానే నివాసం ఉన్నవాడు అని దీనికి అర్థం అని చెప్పచ్చు అని శ్రీ శుకుల వారు కూడా అంటున్నారు. తా అవాత్సీత్ స్వసృష్టాసు సహస్ర పరివత్సరాన్ తేన నారాయణో నామ యదాప పురుషోద్భవా అని. అలా కాదండి, సృష్టి గురించి ప్రస్తావన ఇంతకుముందే చేసినప్పుడు ఎన్నెన్నో సహాయాలను ఆ పరమాత్మ తీసుకున్నాడు అని చెప్తూ వస్తున్నారు కదా. వాటి గురించి ప్రస్తావన చేయకుండా సృష్టిని గురించి చెప్తారేమిటి? ఇంతకుముందు సృష్టి లక్షణం సర్గలక్షణం చెప్పినప్పుడు అలాగే చెప్పారు. బ్రహ్మణో గుణవైషమ్యాత్ అని మాత్రమే చెప్పారు.
ఇప్పుడు ఆయన అండాన్ని ఛేదించుకుని బయటకు వచ్చి కొత్తగా నీటిని గర్భోదాన్ని సృష్టి చేస్తున్నాడు అనే సందర్భంలో కూడా మిగతా సహకారి కారణాలను గురించి ప్రస్తావన చేయటం లేదెందుకు అని అడిగితే దానికి కారణాన్ని పై శ్లోకంలో శ్రీ శుకుల వారు ఇలా చెప్తున్నారు. ద్రవ్యం కర్మచ కాలశ్చ స్వభావో జీవ ఏవచ యదనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయా అని. వాటికి అంత సీన్ ఏం లేదు. ద్రవ్యం అంటే ఏదో ఒక సాధనాన్ని, ముడి సరుకును పట్టుకుని కొత్త వస్తువుని సృష్టి చేస్తారు కదా, అలాంటి ముడి సరుకు అని అనుకోవచ్చు. కర్మ అంటే జీవులు చేసుకున్నటువంటి కర్మలు, ఏ కర్మలకైతే ఫలితాలను ఇప్పుడు మనం ఈ సృష్టి ద్వారా ఇవ్వాలో అలాంటి కర్మలు. కాలహ ఈ కర్మలకు ఒక విపాకాన్ని, ఒక ఫల అభిముఖతను ప్రదర్శించేటువంటి కాలం. స్వభావ రకరకాలుగా ఉండేటువంటి స్వభావము లేదా మాయా అనే పేరుతో పిలువబడేటువంటి స్వభావము. జీవ వీటన్నిటికీ బాధ్యత వహించవలసినటువంటి ఈ సృష్టి తాలూకు, సృష్టిలో ఉండేటువంటి భోగం తాలూకు కర్మలను చేసుకుని ఈ సృష్టి తాలూకు ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా ఉండేటువంటి జీవుడు. వీళ్ళందరూ కూడా యదనుగ్రహత సంతి, ఆ పరమాత్మ అనుగ్రహిస్తే ఈ సృష్టికి కారణంగా నిలుస్తారు. నసంతి యదుపేక్షయ, ఆయన కనుక సృష్టి చేయకూడదు అని అనుకుంటే వీళ్ళు ఎందుకు పనికిరారు. ప్రళయకాలంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా. ద్రవ్యం కర్మచ కాలశ్చ స్వభావో జీవ ఏవచ, ఐదుగురు ప్రళయకాలంలో కూడా ఉన్నారు కదా. ప్రళయకాలంలో సృష్టి ఎందుకు కలగటం లేదు? ప్రళయకాలంలో సృష్టి ఎందుకు కలగటం లేదు అంటే ఆ సమయంలో పరమాత్మ సృష్టి చేయాలి అనే సంకల్పాన్ని పూనలేదు. ఆయన సంకల్పం చేస్తే వీళ్ళందరూ సృష్టికి ఉపయోగిస్తారు. ఆయన సంకల్పం చేయకపోతే వీళ్ళు ఉన్నా సృష్టికి పనికిరారు. దీన్ని బట్టి ఏమర్థం వచ్చింది? వీళ్ళకి అంత సీన్ లేదు అనే మాటే వచ్చింది. ఆయన యదనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయ, ఆయన అనుకుంటే వీళ్ళు ఉన్నట్లు, ఆయన అక్కర్లేదనుకుంటే వీళ్ళు లేనట్లు. ఆయన సంకల్పం ద్వారానే సృష్టి ప్రారంభమవుతోంది. కాబట్టి ఆయన గురించి మాత్రమే మనం ప్రస్తావించుకుంటున్నాము. మిగతా వాటి గురించి పెద్దగా చర్చించుకోనక్కర్లేదు. చర్చించుకున్నాం, ఈయనకి సహకరిస్తున్నారు, ఈయన కావాలనుకున్నప్పుడు సహకరిస్తున్నారు అని మాత్రమే చెప్పుకోవలసి వస్తుంది అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. ద్రవ్యం కర్మచ కాలశ్చ స్వభావో జీవ ఏవచ యదనుగ్రహత సంతి నసంతి యదుపేక్షయా అని. ఈ తర్వాత ఈయన తాను సృష్టి చేసుకున్నటువంటి ఈ అండం నుంచి బయటకు వచ్చి మళ్ళీ నీళ్లను సృష్టి చేసి ఆ నీళ్లలో చాలా కాలం పాటు ఉన్న తరువాత ఏ విధంగా ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాడు అనేటువంటి అంశాన్ని ఏకోనానాత్వమన్విచ్చన్ అనే శ్లోకంతో మొదలుపెట్టి శ్రీ శుకుల వారు చాలా వెరైటీగా చెప్తున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో చెప్తున్నారు. దాన్ని మనం ఎలాగో రేపటి రోజున చూసుకుంటాము. కాకపోతే శ్రీ శుకుల వారు చెప్పినటువంటి దశ లక్షణాలలో చివరిదైనటువంటి ఆశ్రయం అనేటువంటి లక్షణాన్ని చెప్పటానికే, ఆశ్రయాన్ని పరమాత్మను పరబ్రహ్మను గురించి చెప్పటానికే ఈ ఉపదేశం మొత్తం ప్రారంభమైనది అనేటువంటి విషయాన్ని మనం స్థిరంగా తెలుసుకోవలసి ఉంది. దానికోసం మాత్రమే ఈ ఉపదేశాన్ని వాడుకోవాలే తప్ప వేరువేరు లక్షణాలతో వేరువేరు వైపుకి దీన్ని దారి తప్పించకూడదు అనేటువంటి శ్రీ శుకుల వారి అభిప్రాయాన్ని మనం గట్టిగా పట్టుకోవలసి ఉంది. అలా గట్టిగా పట్టుకుని శ్రీ శుకుల వారి అభిప్రాయం ప్రకారమే ఆ ఆశ్రయాన్ని తెలుసుకునేందుకు వీలుగా, పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ ఉపదేశంలో అందేటువంటి ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. ఆ అర్థం చేసుకోవటం అనేది దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి క్రియను కూడా ఇంతవరకు మనం ఎలా
అర్థం చేసుకుని ఎలా దాన్ని వాడుతున్నాము, కొత్తగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా దాని ద్వారా ఈ ఆశ్రయాన్ని కనిపెట్టుకోవచ్చు, ఆశ్రయాన్ని నిలబెట్టుకోవచ్చు అనే తీరులో కూడా కొత్త ఆలోచనలు మనం చేసుకుందాం. చేసుకోవలసినటువంటి ఈ ఆలోచనలకు శ్రీశుకుల వారి ఉపదేశాన్ని బలంగా ప్రాతిపదికగా ఉంచుకున్నట్లుగానే ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని కూడా ఆశ్రయంగా ఉంచుకుందాం. అలాంటి అనుగ్రహాన్ని మనకు ఇవ్వవలసిందిగా ఆయన్ను భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు ద్వితీయ స్కంధంలో దశమాధ్యాయంలో శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం. 10వ అధ్యాయం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే దశమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః బ్రహ్మణో గుణవైషమ్యాత్ విసర్గః పౌరుషస్మృతః స్థితిర్వైకుంఠ విజయః పోషణం తదనుగ్రహః మన్వంతరాణి సద్ధర్మః ఊతయః కర్మవాసనాః అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం సతామీశ కథాః ప్రోక్తాః నానాఖ్యానోపబృంహితాః నిరోధోస్యానుశయనం ఆత్మనః సహ శక్తిభిః ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాధిదైవికః యస్తత్రో భయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః
పురుషో హ్యాధిభౌతికః ఏకమేకతరాభావే ఏకమేకతరాభావే యదా నోపలభామహే యదా నోపలభామహే త్రితయం తత్ర యో వేద త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః స ఆత్మా స్వాశ్రయాశ్రయః పురుషోండం వినిర్భిద్య పురుషోండం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః యదాసౌ స వినిర్గతః ఆత్మనోయనమన్విచ్చన్ ఆత్మనోయనమన్విచ్చన్ అపోస్రాక్షీత్సుచిశుచీః అపోస్రాక్షీచ్ఛుచిశుచిః తాస్వవాత్సీత్ స్వసృష్టాసు తాస్వవాసీత్ స్వసృష్టాసు సహస్రపరివత్సరాన్ సహస్రపరివత్సరాన్ తేన నారాయణో నామ తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః యదాపః పురుషోద్భవాః ద్రవ్యం కర్మ చ కాలశ్చ ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి యదనుగ్రహతః సంతి న సంతి యదుపేక్షయా న సంతి యదుపేక్షయా ఏకో నానాత్వమన్విచ్చన్ ఏకో నానాత్వమన్విచ్చన్ యోగతల్పాత్ సముత్థితః యోగకల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్రిథా మాయయా వ్యసృజత్రిధా అధిదైవమధాధ్యాత్మం అధిదైవమధాధ్యాత్మం అధిభూతమితి ప్రభుః అధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం యథైకం పౌరుషం వీర్యం త్రిధా భిద్యత తచ్ఛృణు త్రిధా భిద్యత తచ్ఛృణు అంతఃశరీర ఆకాశాత్ అంతఃశరీర ఆకాశాత్ పురుషస్య విచేష్టతః పురుషస్య విచేష్టతః ఓజస్సహో బలం జజ్ఞే ఓజస్సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః తతః ప్రాణో మహానసుః అనుప్రాణంతి యం ప్రాణాః అనుప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు ప్రాణంతం సర్వజంతుషు అపానంతమపానంతి అపానంతమపానంతి నరదేవమివానుగాః నరదేవమివానుగాః ప్రాణేన క్షిపతా క్షుత్రుట్ ప్రాణేన క్షిపతా క్షుత్రుడ్ అంతరాజాయతే ప్రభోః అంతరాజాయతే ప్రభోః పిపాసతో జక్షతశ్చ పిపాసతో జక్షతశ్చ ప్రాంగ్ముఖం నిరభిద్యత ప్రాణ్ముఖం నిరభిజ్యత ముఖతస్తాలు నిర్భిన్నం ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే జిహ్వా తత్రోపజాయతే తతో నానారసో జజ్ఞే తతో నానారసో జజ్ఞే జిహ్వయా యోధిగమ్యతే జిహ్వయా యోధిగమ్యతే వివక్షోర్ముఖతో భూమ్నో వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః
वह्निर्व्याघ्याहृतं तयोः जले वै तस्य शुचिरम् जले वैतस्य शुचिरम् निरोधः समजायत निरोधः समजायत नासिके निरभिद्येताम् नासिके निरभिद्येताम् दोधूयति नभस्वति दोधूयति नभस्वति तत्र वायुर्गन्धवहो तत्र वायुर्गन्धवहो घ्राणो नसि जिघुक्षतः घ्राणो नसि जिघृक्षतः यदात्मनि निरालोकम् यदात्मनि निरालोकम् आत्मानं च दिदृक्षतः आत्मानं च दिदृक्षतः निर्भिन्ने अक्षिणीतस्य निर्भिन्ने अक्षिणीतस्य ज्योतिश्चक्षुर्गुणग्रहः ज्योतिश्चक्षुर्गुणग्रहः बोध्यमानस्य ऋषिभिः बोध्यमानस्य ऋषिभिः आत्मनस्तज्जिघृक्षतः आत्मनस्तज्जिघृक्षतः कर्णौ च निरभिद्येताम् कर्णौ च निरभिद्येताम् दिशश्रोत्रम् गुणग्रहः दिशः श्रोत्रम् गुणग्रहः वस्तुनो मृदुकाठिन्य वस्तुनो मृदुकाठिन्य लघुगुर्वोष्णशीतताम् लघुगुर्वोष्णशीतताम् वस्तुनो मृदुकाठिन्य लघुगुर्वोष्णशीतताम् वस्तुनो मृदुकाठिन्य लघुगुर्वोष्णशीतताम् जिघृक्षतस्त्वं निर्भिन्नाः जिगृक्षतस्त्वं निर्भिन्ना तस्यां रोममहीरुहाः तस्यां रोममहीरुहाः तत्र चान्तर्बहिर्वातः तत्र चान्तर्बहिर्वातः त्वचा लब्धगुणो वृतः त्वचा लब्धगुणो वृतः हस्तौ रुरुहतुस्तस्य हस्तौ रुरुहतुस्तस्य नानाकर्मचिकीर्षया नानाकर्मचिकीर्षया तयोस्तु बलमिन्द्रश्च तयोस्तु बलमिन्द्रश्च आदानमुभयाश्रयम् आदानमुभयाश्रयम् गतिं जिगीषतः पादौ गतिं जिगीषतः पादौ रुरुहातेऽभिकामिकाम् रुरुहातेऽभिकामिकाम् पद्भ्यां यज्ञस्वयं हव्यम् पद्भ्यां यज्ञस्वयं हव्यम् कर्मभिः क्रियते नृभिः कर्मभिः क्रियते नृभिः निरभिद्यत शिश्नो वै निरभिद्यत शिश्नो वै प्रजानन्दामृतार्थिनः प्रजानन्दामृतार्थिनः उपस्थ आसीत् कामानाम् उपस्थ आसीत् कामानाम् प्रियं तदुभयाश्रयम् प्रियं तदुभयाश्रयम् उत्सिसृक्षोर्धातुमलम् उत्सिसृक्षोर्धातुमलम् निरभिद्यत वैगुदम् निरभिद्यत वैगुदम् ततः पायुस्ततो मित्रः ततः पायुस्ततो मित्रः उत्सर्ग उभयाश्रयः उत्सर्ग उभयाश्रयः आसिसृप्सोः पुरः पुर्याः आसिसृप्सोः पुरः पुर्याः नाभिद्वारमपानतः नाभिद्वारमपानतः तत्रापानस्ततो मृत्युः तत्रापानस्ततो मृत्युः पृथक्त्वमुभयाश्रयम् पृथक्त्वमुभयाश्रयम् आदित्सोरन्नपानानाम् आदित्सोरन्नपानानाम्
ఆసన్ కుక్ష్యంత్రనాడయః ఆసన్ కుక్ష్యంత్రనాడయః నద్యః సముద్రాశ్చ తయోః నద్యః సముద్రాశ్చ తయోః తుష్టిః పుష్టిస్తదాశ్రయే తుష్టిః పుష్టిస్తదాశ్రయే నిదిధ్యాసోరాత్మమాయాం నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత హృదయం నిరభిద్యత తతో మనస్తతశ్చంద్రః తతో మనస్తతశ్చంద్రః సంకల్పః కామ ఏవ చ సంకల్పః కామ ఏవ చ త్వక్చర్మ మాంసరుధిర త్వక్చర్మ మాంసరుధిర మేదో మజ్జాస్థిధాతవః మేధో మజ్జాస్థిధాతవః త్వక్చర్మ మాంసరుధిర మేదో మజ్జాస్థిధాతవః త్వక్చర్మ మాంసరుధిర మేధో మజ్జాస్థిధాతవః భూమ్యప్తేజోమయా సప్త భూమ్యప్తేజోమయా సప్త ప్రాణో వ్యోమాంబువాయుభిః ప్రాణో వ్యోమాంబువాయుభిః గుణాత్మకానీంద్రియాణి గుణాత్మకానీంద్రియాణి భూతాదిప్రభవా గుణాః భూతాదిప్రభవా గుణాః మనః సర్వవికారాత్మా మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ బుద్ధిర్విజ్ఞానరూపిణీ ఏతద్భగవతో రూపం ఏతద్భగవతో రూపం స్థూలంతే వ్యాహృతం మయా స్థూలంతే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైః మహ్యాదిభిశ్చావరణైః అష్టభిర్బహిరావృతం అష్టభిర్బహిరావృతం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కంధే దశమాధ్యాయే శ్లోకాః దశమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. వనజోదరునవతారకథనము తదీయానువర్తితతి చారిత్రంబును విస్తరించి పలుకంజనునవి ఈశాను కథలు సౌజన్య విధి అని పోతనామాత్యుడు చెప్పినట్లుగా ఆ ఈశాను కథలు పరమాత్మ గురించి, పరమాత్మను నిరంతరం సేవించి పరితపించేటువంటి పరమ భక్తుల యొక్క కథలు గాథల గురించి తెలుసుకోయే ముందు ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా శ్రద్ధగా మనం ఈ భాగవత అమృత రసాస్వాదంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. నిరంతరము ఆ మాయ విడివడి ఆత్మతత్వం మనందరికీ కూడా అలవరాలని, ఆ శక్తిని పరమాత్మ ఆచార్యముఖంగా మనందరికీ ఇవ్వాలని భక్తి ప్రపత్తులతో వేడుకుంటూ నేడు కూడా యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో శ్రద్ధగా పఠిస్తూ నేటి ఈ విశేష అధ్యయన కార్యక్రమానికి మంగళ పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।